Welcome to the math class. Today I'm discussing about problems on finite Fourier sine and cosine transform of the given function. This is the continuation class and problem number 4. Find the finite Fourier sine transform of f of x is equal to x cube in the interval 0 comma pi. Solution: we have the finite Fourier sine transform of the given function is formula. We write the formula fs of f of x. Already we discussed it in earlier classes. Fs of n, that is equal to integral 0 to pi. Actually 0 to l undali, కానీ మనకి 0 to l value. This is the l value. L is equal to pi. So 0 to pi f of x into sine n pi x by l into dx. That is equal to integral 0 to pi f of x అంటే ఎంత x cube into sine sin n pi x by pi కదా, ఇది pi n pi cancel, sin nx into dx. That is equal to ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అంటే బై పార్ట్స్ మనం అప్లై చేసుకోవచ్చు యూజింగ్ బెర్నాలీస్ రూల్ ప్రకారం. అంటే ఫస్ట్ది ఎక్స్ క్యూబ్, దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి -3x², తర్వాత దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, రెండోది ప్లస్ 6x, మరలా కొంచెం గ్యాప్ -6 0 to pi. మామూలుగా బై పార్ట్స్ చేసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయాలి. ఇదంతా డెరివేటివ్స్ రాసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇక్కడ రాసుకోండి, -cos nx by n. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్, దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయండి, -sin nx by n². అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయండి, cos nx by n³ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ వేయండి, sin nx by n⁴. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే -π³ by n ఇంటూ cos nπ. సైన్లో అన్ని జీరోలు అయిపోతాయి, ప్లస్ 3π² by n² into sin nπ plus 6π by n³ into cos nπ minus 6 by n⁴ into sin nπ. Since n not equals to 0, that is equal to -π³ by n cos nπ ప్లస్ ఇది 0 అయిపోద్ది, ప్లస్ ఎందుకని sin nπ 0 కాబట్టి 6π by n³ ఇంటూ cos nπ. ఇది కూడా అంతే, sin nπ is equal to 0. ఇక్కడ రాద్దాము, సిన్స్ sin nπ is equal to 0. ఫైనల్గా కామన్ ఏది ఉంది ఇక్కడ చూడండి, n ఉంది కదా, cos nπ కామన్గా ఉంది. అంటే cos nπ కామన్ తీసేస్తే అప్పుడు -π³ by n ప్లస్ 6π by n³. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు π by n కూడా కామన్ ఉంది ఇక్కడ, π by n కూడా తీసేసుకోవచ్చు, π by n. తర్వాత cos nπ అంటే -1/n రాసుకోవచ్చు. ద రిమైనింగ్ ఇంకేముంది, 6/n² ఉంటుంది, తర్వాత -π² ఉంటుంది. ఇక్కడ మాట రాద్దాం, సిన్స్
cos n pi is equal to -1 whole power of n. With the, so this is the final answer. Okay, right. One more problem. Problem number 5. Problem number 5. Find the finite Fourier sine transform of f of x defined by f of x is equal to x 0 less than or equals to x less than or equals to pi by 2. ఇక్కడేమో pi minus x pi by 2 less than or equals to x less than or equals to pi. అంటే ఇక్కడ మనకి ఇంటర్వల్స్ 3 ఉన్నాయి. ఒకటి 0 to pi ఒకటి ఉంది, 0 ఉంది, pi ఒకటి ఉంది. యాక్చువల్గా మనకి 0 to pi కదా, 0 to pi ఇది 0 to ఇది స్టార్టింగ్ 0 ఇంటర్వెల్ ఎండింగ్ పై, 0 to పైకి మధ్యలో pi by 2 ఒకటి ఇంటర్వెల్ ఉంది. సో ఈ pi by 2 ఇంటర్వెల్ అని కూడా మనం రాసుకోవాలి. ఓకేనా. సొల్యూషన్ we have ఏమన్నాడు, సైన్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు. కాబట్టి we have a formula. ఈ fs of n is equal to integral 0 to pi, ఫైనల్ ఇంటిగ్రల్ 0 to pi ఈ f of x into sin nx into dx దట్ ఈస్ ఈక్వల్ టు r. ఇప్పుడు ఈ 0 to పైని నేను స్ప్లిట్ చేస్తున్నాను. 0 to మధ్యలో pi by 2 ఉంది కదా అది. సో పై కన్నా తక్కువ 0 to pi by 2. సో 0 to ముందు 0 to pi by 2. f of x అంటే ఎంత, 0 to pi by 2 అంటే ఎక్కడ వరకు ఉంది, x రాసుకోవచ్చు. x ఇంటూ సైన్ nx ఇంటూ dx ప్లస్ తర్వాత pi by 2తో స్టార్ట్ అవ్వాలి. pi by 2 to pi, pi by 2 to pi అంటే f of x pi minus x రాసుకోవచ్చు. pi minus x ఇంటూ సైన్ nx ఇంటూ dx. ఓకేనా, ఇట్లా రాస్తున్నా ఫంక్షన్ని. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 x sin nx into dx ప్లస్ ఇంటిగ్రల్ pi by 2, దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకున్నాను, pi by 2 to pi x ఇంటూ సైన్ nx ఇంటూ dx తర్వాత మైనస్ మరలా pi by 2 to pi x ఇంటూ ఇక్కడ పై రాయాలి కదా, పై ఇంటూ సైన్, ఇక్కడ పై ఇంటూ సైన్ అనేది, ఇక్కడ x ఇంటూ సైన్ nx ఇంటూ dx. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కన్సిడర్ చేసుకుంటే కన్సిడర్ ఇంటిగ్రల్ 0 to pi by 2 x sin nx into dx దట్ ఈజ్ ఈక్వల్ టు బై పార్ట్స్ అప్లై చేస్తే మైనస్ ఎక్స్ cos nx by n that is equal to 0 to pi by 2 minus integral 0 to pi by 2 minus cos nx by n into 1 dx 1 into dx that is equal to minus pi by 2n into cos n pi by 2 plus 1 by n into integral pi by 2 cos nx into dx that is equal to minus pi by 2n minus pi by 2n cos n pi by 2 plus 1 by n into integral cos nx అంటే sin nx by n. The limits are 0 to pi by 2.
that is equal to minus pi by 2n cos n pi by 2 and plus n into n square కాబట్టి 1 by n square into sin n pi by 2. Sin 0 and 0, upper limit minus lower limit. So this is equation 2. And again consider and again consider second part only. ఇది so integral pi by 2 to pi sin nx into dx, that is equal to pi into minus cos nx by n, pi by 2 to pi, that is equal to pi by n, upper limit to minus lower limit పెడితే minus cos n pi plus cos n pi by 2, n pi by 2, that is equal to minus బయట తీసుకొచ్చేద్దాం minus pi by minus pi by 2n పెడదామా, లేకపోతే pi by n అయినా, minus pi by n cos n pi అంతేగా. తర్వాత ప్లస్ ఈ pi by n దాంట్లో కూడా మల్టిప్లై అవుతుంది కదా, అగైన్ pi by n cos n pi by 2. So this is equation 3. And again consider third part అంటే ఇది minus వద్దులే, నార్మల్గా కన్సిడర్ చేద్దాం. And also integral pi by 2 to pi by 2 to pi x sin nx into dx, that is equal to minus x into sin అంటే minus cos nx by n, limits pi by 2 to pi minus integral pi by 2 to pi by 2 to pi minus cos nx by n into dx, that is equal to minus pi by n cos n pi plus ఇంకా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, మైనస్ pi by 2 కదా, ఇప్పుడు pi by 2n cos n pi by 2 plus 1 by n square minus pi by n cos n అప్పర్ లిమిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ pi by 2n into cos n pi by 2 అప్పర్ లిమిట్ మైనస్ లో ఉంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ కదా, రైట్, ఆ ఇంటిగ్రల్ అలాగే ఉంచండి. ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అండ్ ఇంటిగ్రల్ 1 by n ఉంది, 1 by n ఉంది ఇక్కడ, 1 by n ఇంటిగ్రల్ కాస్ nx అంటే సైన్ కదా, సైన్ nx by n అంటే ఇంకొక n స్క్వేర్, n బయటకు వచ్చింది కాబట్టి 1 by n స్క్వేర్ రాస్తాను, సైన్ nx దీనికి లిమిట్స్ pi by 2 to pi, అంతేనా, రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ pi by n, ఇక్కడ కాస్ n pi అంటే లాస్ట్లో -1 హోల్ పవర్ ఆఫ్ n రాసుకోవచ్చు, ప్లస్ pi by 2n cos n pi by 2, n pi by 2, తర్వాత ఏమొచ్చింది ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే అప్పర్ లిమిట్ 0 అయిపోద్ది, మైనస్ 1 by n స్క్వేర్ ఉంటుంది sin n pi by 2 అంతే, అప్పర్ లిమిట్ 0 అయిపోద్ది ఇక్కడ, ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు substituting the values of 2, 3 and 4
in equation 1 we get ఏమొస్తుందంటే ఈ fs of n is equal to minus 5 by 2n cos n pi by 2 cos n pi by 2 plus 1 by n square sin n pi by 2 minus pi by n cos n pi plus pi by n cos n pi by 2 plus pi by n cos n pi minus pi by 2n cos n pi by 2 plus 1 by n square sin n pi by 2 that is equal to minus pi by n cos n pi by 2 plus 2 by n square sin n pi by 2 sin n pi by 2 లు 2 ఉన్నాయి plus pi by n cos n pi by 2 that is equal to 2 by n square ఈ టర్మ్ cancel sin n pi by 2 hence solve okay. And one more problem, problem number 5 6 problem number 6. See, find the finite Fourier sine and cosine transforms of f of x is equal to e power ax in the interval 0, L. L అని L ఇచ్చాడు 0, L. ఓకేనా? సొల్యూషన్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్లో ఫైనైట్ Fourier sine transform of a function f of x is given by write the formula fs of f of x is equal to integral 0 to L f of x into sin n pi x by L into dx that is equal to integral 0 to L e power ax into sin n pi x by L into dx that is equal to e power of ax into sin bx dx లాగా ఉంది ఫార్ములా. కాబట్టి e power ax by a square plus b square అంటే n square pi square by L square into a sin n pi x by L minus n pi by L into cos n pi x by L. ఓకే, ఈ పవర్ ax sin bx dx లాగా ఉంది ఫార్ములా. సో అది రాసాం ఇంటిగ్రల్ 0 to L దట్ ఈస్ ఈక్వల్ టు
దట్ ఈస్ ఈక్వల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ ఏఎల్ బై ఏ స్క్వేర్ ప్లస్ n square pi square by l square into a sin n pi minus n pi by l into cos n pi upper limit minus e power 0 అంటే 1 by a square plus n square pi square by l square into 0 minus n pi by l. Okay. Next line, that is equal to e power al by మనకి ఏకొచ్చింది ఇక్కడ a square plus n square pi square by l square into 0 minus n pi by l into cos n pi అంటే -1 whole power of n. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది ఇక్కడ 1 by a square plus n square pi square by l square into n pi by l. Okay. The next step, e power al మల్టిప్లై చేసేసి ఇప్పుడు ఎవరు కామన్గా ఉన్నారంటే ఇక్కడ 1 by a square plus n square pi square by l square అనేది కామన్గా ఉంది. అలాగే ఇద్దరిలో n pi by l కూడా కామన్గానే ఉంది. ఇంకా ఎవరు కామన్గా ఉన్నారు అంటే లేరు. సో ఇందులో నుంచి ఈ పవర్ ఏఎల్ n pi by l బయటకు వచ్చేసింది కదా, ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ n ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒక మైనస్ ఉంది, -1 అంటే హోల్ పవర్ n+1. ఓకేనా, ప్లస్ ఇదంతా కామన్ వచ్చేసింది +1. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం చేసి పైకి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే n pi l by n pi, ఇక్కడ ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీసుకుని రివర్స్ పైకి తీసుకెళ్తే న్యూమరేటర్ తీసుకెళ్తే డివైడ్ ఎల్ స్క్వేర్ అయిపోద్ది. అప్పుడు ఒక ఎల్ క్యాన్సిల్ అయితే ఎల్ n pi l by ఎల్సిఎం అంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ పై స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ రాద్దాం. ముందు ఎల్సిఎం తీస్తాను చూడండి, పైన మనకి n ఇక్కడ 1 పెడతాను, 1 ఇంటూ n pi by l e power al -1 హోల్ పవర్ n+1 +1. దట్ ఈజ్ ఈ ఎల్ రివర్స్ అయిపోతే ఎల్ స్క్వేర్ అయిపోతుంది, పైన ఎల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పై స్క్వేర్ ఇంటూ n pi by l, ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ ఈ పవర్ ax n+1 +1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా n pi l by a square l square plus n square pi square into -1 whole power n+1 into e power ax ఏంటి al కదా, al e power al ప్లస్ 1 ax కాదు al, అంతేనా? రైట్, ఇక్కడ వరకు, ఇంతకుమించి మనం ఏం చేయలేం. సో రెండో పార్ట్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఫైనైట్ ఫోరియర్ కొసైన్ transform of f of x is formula. The FC of
f of x is equal to integral 0 to L f of x into cos n pi x by L into dx. That is equal to 0 to L e power ax into cos n pi x by L into dx. దట్ ఇది ఎలా ఉంది, e పవర్ ax into cos bx లాగా ఉంది. కాబట్టి e పవర్ ax divided by a square plus n square pi square by L square into a cos n pi x by L plus n pi by L into sin n pi x by L 0 to L. That is equal to upper limit minus lower limit substitute చేస్తే e power L e power x ఇక్కడ x upper limit minus lower limit substitute చేస్తే e power al by a square plus n square pi square by L square into a cos n pi plus 0 minus lower limit 1 by a square plus n square pi square by L square into first the a 1 అయిపోతుంది a plus 0 and that is equal to మళ్ళీ ఇందాకలాగా LCM చేస్తే e power al ఫైనల్గా మనకి a by a square plus n square pi square by L square a ఉంది, cos a రాశాను, e పవర్ al లోపలికి తీసుకెళ్తాను. ఇక్కడ cos n pi అంటే -1 హోల్ పవర్ ఆఫ్ n, ఇక్కడ ఉన్న e పవర్ al లోపలికి తీసుకెళ్ళాను, e పవర్ al తర్వాత అంటే ఈ పార్ట్ అయిపోయింది. తర్వాత మైనస్, సో ఇదంతా కామన్ వచ్చేసింది, a బై a స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ pi స్క్వేర్ బై L స్క్వేర్ మొత్తం కామన్ వచ్చేసేస్తే ఇక్కడ మైనస్ a ఉంటుంది, -1 a కూడా వచ్చేసింది కాబట్టి -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఇందాకలా చేసాం కదా, ఇది ఎల్సిఎం పైకి వెళ్ళిపోతే ఏ ఎల్ స్క్వేర్ పైకి వెళ్ళిపోయింది కదా, ఎల్ స్క్వేర్ బై ఇక్కడ ఎల్సిఎం అంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ n square pi square ఇది మిగులుతుంది. ద రిమైనింగ్ -1 హోల్ పవర్ n e పవర్ al -1. ఓకేనా, hence solved. So this is the procedure. We have to find the Fourier finite Fourier sine and cosine transforms of the given function. Okay na? Thank you so much.